వర్షాలతో మెక్సికోలో వరదలు బీభత్సం సృష్టించాయి. వీధులన్నీ 12 అడుగుల వరకు నీటితో నిండిపోయాయి. వరదలతో ఇప్పటి వరకు 28 మంది చనిపోయారు. చాలా మంది తప్పిపోయారు కూడా. ఇక మరోవైపు మెక్సికోలోని పాజ్ రికాలో కాజోన్స్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ జలాలు నగరాల్లోకి ప్రవేశించాయి. చాలా కార్లు కొట్టుకుపోయాయి. భవనాలు కూలిపోయాయి. కార్లు చెట్లకు వేలాడుతూ కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ పూర్తిగా చెత్త చెదారంతో నిండిపోయున్నాయి. అక్టోబర్ 6 నుంచి 9 వరకు మెక్సికోలో వర్షం భారీ వినాశనాన్ని కలిగించింది. చమురుకు ప్రసిద్ధి చెందిన ఫోర్డ్ రికా నగరంలో వర్షం యొక్క అత్యంత భయంకరమైన ప్రభావం కనిపించింది. మెక్సికో రాజధాని మెక్సికో సిటీకి కేవలం 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫాజ్ రికాలో బలమైన నీటి ప్రవాహంలో చాలా మంది కొట్టుకుపోయారు. వారి కోసం ఇంకా వెతుకుతూ ఉన్నారు. హిడాడ్గోలో శనివారం కొంతమంది మరణించారు. అదే సమయంలో ఫ్లూబాలో కూడా చనిపోయినట్లుగా నిర్ధారించారు. 16,000 కంటే ఎక్కువ ఇళ్లు శిథిలాలుగా మారాయి. మెక్సికోలోని వెరాక్రూజ్ రాష్ట్రంలో కొండ చర్యలు విరిగి పడడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. 42 ప్రాంతాల్లో రోడ్ల కనెక్టివిటీ తెగిపోయింది. గలంతైన వారి కోసం రెస్క్యూ టీం వెతుకుతోంది. మన విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఆ వాటర్ లో పూర్తిగా కార్లు కూడా కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు మనకి విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి.